నేను ప్రజెంట్ ఆర్తమరపల్లి ఎంపీటీసీ మండల వైస్ ఎంపీ విశ్వనాథరెడ్డి నా పేరు. ఈరోజు నేను పార్టీ మారడం కారణం అంటే పార్టీ కొత్త ఏం కాదు. ఫస్ట్ 2006 వరకు ఈ పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడున్న సతీష్ రెడ్డి వలన ఆయన నమ్మి 2006లో మా చీనా చెట్టు నరికితే నేను నీ పార్టీకి కష్టపడిన 10 ఏళ్ళు మేము కష్టపడినాము. మమ్మల్ని ఇంటికి వచ్చి ఒక్కసారి పరామర్శించమంటే పరామర్శించలేని వ్యక్తి ఈ సతీష్ రెడ్డి. ఈరోజంతా కార్యకర్తలను నేను ఏదో చేసుకున్నా అన్నప్పుడు అప్పుడు వద్దని అతనితో విభేదించి నేను 2006లో కాంగ్రెస్లో చేరా. కాలాగాని 20 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళు అయింది నేను పార్టీలో ఉండి. అయితే పార్టీ నేను చేసిన దానికంటే నేను 2 అంతలు చేస్తే 100% నాకైతే 10 ఏళ్ళు ఎంపీటీసీకి ఇచ్చింది, వైస్ ఎంపీకి ఇచ్చింది. వాళ్ళ కృతజ్ఞతగా నేను కూడా పార్టీ కోసం కష్టపడ్డా. కానీ కొంతమంది స్థానిక నేతల వల్ల ఈరోజు మీ పార్టీని చేరాల్సింది వస్తుంది. అందుకే పార్టీ చేరుతుంది. ఇప్పుడుండే కూటమి పార్టీ చేసే అభివృద్ధికి తర్వాత తినేటప్పుడు మనకు కూడా టేస్ట్ మారి వద్దనిపిస్తుంది. ఇట్లా మీరు 78 నుంచి ఒకటే కుటుంబానికి వేస్తా అంటే ఇంకా మీకు ఇప్పటికీ కూడా నా కుటుంబానికి వ్యతిరేకంగా వేయాలనే ఆలోచన ఇప్పుడు రావడం. అంటే రైతులు ఏదైనా పంట సరిగా పంటకుంటే ఏగిలి మార్చినట్టు మీరు కూడా తప్పకుండా ఈసారి ఏదైతే వైఎస్ఆర్కు అభిమానంగా వేస్తారో వాళ్ళు ఏగిలి మార్చినట్టు ఈసారి మార్పు చేయండి. పులివెందుల మండలాన్ని అత్యద్భుతంగా వీళ్ళ కోరిక మేరకు ఈరోజు చెప్పినారు. ఎర్రవల్లి చెరువు కానీ మిగతా ఇష్యూలు కానీ అన్నీ కూడా తీస్తాం. ఇంకొక విషయం, ఈరోజు రాజమల్లు స్టేట్మెంట్ ఇచ్చాడని విన్నా. పోటీ అంట ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది, తర్వాత తెలుగుదేశం ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు వచ్చే పోటీ అంట ఆయనకు పోలీసుకంట. అంటే ఎవరన్నా ఇదే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు మా మిత్రుడు శంకరెడ్డి. ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మా మండలంలో సింహాద్రిపురంలో ఆయన బయట రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చొని వచ్చినట్టు చించుతా పోయినాడు లాస్ట్ 5 ఏళ్ళ కిందట. అట్లా మీరు చేసి మేము ఇంకా అట్లా చేయలేదనే మీరు అసలు ఎందుకు ఈ ప్రస్తావన పోలీసుది? ఇది ఎక్కడన్నా ఒక చిన్న క్రైమ్ జరిగిందా? ఎలక్షన్ అనౌన్స్ చేసిన అలా నుంచి చిన్న క్రైమ్ జరిగిందా? ఎక్కడన్నా పోలీసులు ఎవరైనా ఇబ్బంది పెట్టినారా? ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ? ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లుందంటే, ఇంకా చూడండి ఈరోజు నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో, ఎంతమందిని కొడతారో అని ఉంది. ఇవన్నీ నిజంగానే అలాగే చేయాలని ఎవరన్నా మా కార్యకర్తలు కానీ ఎవరన్నా కొడితే మటుకు దానికి రాచమల్లి ప్రసాద్ రెడ్డే బాధ్యత. ఎందుకంటే అతనే ఒక ఆలోచన కల్పిస్తున్నాడు. మేము ఊరికి మా ఎలక్షన్ మేము చేసుకుంటా అంటే ఇప్పటి నుంచి కొడతారు, ఇంకా కేసులు పెడతారని అతనే, అంటే మేము ఏం చేయాలన్నా కూడా అతనే చెప్తాడు. ఇవన్నీ విని ఇటనే చేయాలనేమని మా కార్యకర్తలు ఏదైనా చేసే మటుకు దానికి పూర్తి బాధ్యత అయితే రాజమల్లి తీసుకోవాలా. తప్పకుండా పాతోళ్ళు మా వాళ్ళందరి సహకారంతో, కొత్తగా చేరిన వీళ్ళ సహకారంతో తప్పకుండా ఈ ఎలక్షన్ అయితే అద్భుతంగా చేసుకొని తప్పకుండా ఎలక్షన్ గెలవబోతాం. పార్టీ మీద అభిమానం, అతని మీద అతని దరిద్రం పోవాలనే ఉద్దేశం. వాళ్ళిద్దరు దరిద్రం పోవాలా. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కల్ప్రిట్ పోవాలా దరిద్రం. మేము మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి లేని తప్పులకు చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్లలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు. మంచి జరగాల, పులివెందులో జరగాల. మా తమిళోడులో మీరు చెక్ చేసుకోవచ్చు. నిన్న జరిగిన యొక్క P4 కానీ, రచ్చబండ కానీ, కార్యకర్తల మీటింగ్ కానీ, గండికోట టూరిజం ప్యాకేజ్ కానీ అటువంటి విధానం చెప్తాం. ఎందుకురా మేము కూటమి పక్కనే ఊరు మా ఊరికి రాలేదా? ఇదే దేవిరెడ్డి శంకరెడ్డి మన జరిగేటప్పుడు దగ్గరగా ఉండి ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఉండి ఎలక్షన్ జరిపినాడు. ఇప్పుడే చెప్తున్నారు మధ్యాహ్నం వరకు చించి పెట్టినాడని. ఇదే పని. అంటే ఈ పులివెందుల్లో ఒక ఎంపీటీసీ, ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు ఆ రోజు లేరా? 2006-5లో, 2016లో, 2020లో, 2020లో లేరా? ఒక్క చోటనే లేరా? అంటే ఏమని అర్థం? మీరు పోలీసులను అడ్డపెట్టి మీ రాజకీయాన్ని అడ్డపెట్టి చేసినారు. ఒక్కరు లేరా ఎంపీటీసీ? లేకుండా పోతే
ఇదే దాంట్లో మేము ఓట్ల పట్టి బయటికి తీసినాం. 2000 ఓట్లు బీటెక్ రవికి వచ్చినాయి, మా భూపేష్కి వచ్చినాయి 2000 ఓట్లు, వాళ్ళకు వచ్చినాయి 5700. అంటే 2000 ఓట్లు వచ్చిన సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు ఎక్కడ పోయినాయి? నిన్న లోకల్ బాడీకి నామినేషన్లు వేయకుండా మీరు పోలీసులను అడ్డపెట్టినారు. మీది తప్పుడు కదా. మీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి 6 ఏళ్ల కిందట మధ్యాహ్నం పూట రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి అవినాష్ రెడ్డి సమక్షంలో వివేకానంద రెడ్డిని హత్య చేసిన వివేకానంద రెడ్డిని అడుగుతాంటే అతను వచ్చి మేమేందో పురుషుడు చెప్తాడు. కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి యొక్క డైలాగులు, యొక్క దుర్యోధన డైలాగులు ఇక్కడెవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను వచ్చినట్టే కారణం మేమంతా ఒకటి, గైడెన్స్ ఉంటుంది, తోడ్పాటు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అందరినీ ఎంత వీలుంటే అంతమందిని పురమాయిస్తాం, రమ్మనండి, వాళ్ళని అందరిని రమ్మనండి. వైఎస్ఆర్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులంతా రావాలా, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ అంతా రావాలా. అందరూ వచ్చినా ఎలక్షనే సజావుగా. లాస్ట్ డేటు 12 పోలింగ్ కాబట్టి 10వ తేదీ వరకే ప్రచారం. 10వ తేదీ అందరూ వెళ్ళిపోవాల్సింది. 11, 12, 12వ తేదీ నాడు బాగా ధర్మ పద్ధతిగా మీరు మాత్రమే ఉంటారు, ఓటర్లు మాత్రమే ఉంటారు, ఎవరు ఉండరు. పోలింగ్ జరుగుతుంది కూడా. కాబట్టి మీ డౌట్ ఉంటే అడగండి.